వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు ప్రతిరోజు రాగలను. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దయచేసి అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఈరోజు ఈ వీడియోలో ఆఫ్లైన్లో 500 రూపాయల దర్శన టికెట్లు తిరుమలలో మీరు ఎలా పొందగలరు, ఈ అవకాశాలు ఏప్రిల్, మే, జూన్ వారికి ఉన్నాయి. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు, ఓకేనా? అసలు 500 రూపాయల టికెట్లు అంటే ఏమిటి? అవి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారా, ఆఫ్లైన్లో రిలీజ్ చేస్తారా? ఆర్జిత సేవా టికెట్లను మనము 500 రూపాయల టికెట్లని అంటాం. అంటే కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లను మనం ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగానే బుక్ చేసుకుంటాం. సపోజ్ మార్చ్ నెలలో మనము జూన్ నెలకు సంబంధించి 500 రూపాయల టికెట్లు బుక్ చేసుకున్నాం. కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు ఇవన్నీ బుక్ చేసుకున్నాం. వీటిని ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తారు. అయితే 3 నెలల ముందుగా ఈ టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు మీకు ఉన్నటువంటి అవకాశాలు ఆఫ్లైన్లో ఏంటో నేను చెప్తాను. మొదటిగా సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరుసటి రోజుకి సంబంధించి అంటే రేపటి రోజుకి సంబంధించి కళ్యాణము, ఈ సేవా టికెట్లన్నీ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్లో పెడతారు. ఎవరైనా 12 ఏళ్ళు దాటితే మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ నెంబర్తో సిఆర్ఓ ఆఫీస్ క్యూ లైన్లోకి వెళ్ళి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి. సాయంత్రం 6 గంటలకి ఈ ఎలక్ట్రానిక్ డిప్లో సెలెక్ట్ అయితే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. పేమెంట్ చేయండి. మీకు అక్కడ లింక్ ఇస్తారు. ఎస్ఎంఎస్లో లింక్ అంటే యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ కళ్యాణోత్సవం, పే చేయండి అని లింక్ ఇస్తారు. మీకు ఆన్లైన్లో పే చేయడం రాకపోతే దయచేసి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరు అక్కడ కౌంటర్లో పే చేయండి. ఇదొక పద్ధతి. ఈ విధంగా ఎవరైనా ఈ టికెట్లు పొందిన వాళ్ళు మరుసటి రోజు 500 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. సపోజ్ మీకు కళ్యాణం టికెట్ 2 వ్యక్తులకు వచ్చింది. మీరేం చేస్తారు? మరుసటి రోజు 12 గంటలకు కళ్యాణం అటెండ్ అయ్యి 500 రూపాయల క్యూ లైన్ అంటే ఇదే కళ్యాణం, ఉండల్సే ఇవే. కళ్యాణం అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఓకే, ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏమిటి? రికమెండేషన్ లెటర్లు తెచ్చుకోండి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వీటి ద్వారా కూడా కొంత కోటా ఉంటుంది ఆర్జిత సేవలకు, కళ్యాణానికి ముఖ్యంగా. ఈ విధానం ద్వారా కూడా జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఒకరోజు ముందొచ్చి మధ్యాహ్నం 12 గంటల లోపల లెటర్ సబ్మిట్ చేస్తే సాయంత్రం 5-6కు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది. లెటర్లో 6 అవకాశం ఉంటుంది. కళ్యాణం కాబట్టి 2కి అట్లా మీరు లెటర్ తెచ్చుకున్న విధానం బట్టి రూములు కూడా రాపించుకొని రండి. ముందు రోజు ఇచ్చి మీరు చక్కగా ఈ 500 రూపాయల దర్శనం మరుసటి రోజు చేసుకోవచ్చు. ఇది ఒక రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏమిటి? ఆన్లైన్లో బుక్ చేసుకోగలము. ఆఫ్లైన్లో ఈ సిఆర్ఓ ఆఫీస్లో నేను చెప్పిన విధంగా ట్రై చేయడము, అంటే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్. మరొక పద్ధతి ఏంటి? జేఈఓ క్యాంప్ ఆఫీస్లో రికమెండేషన్ లెటర్లు. అలాగా ఈ రికమెండేషన్ లెటర్లు కాకుండా, ఈ సిఆర్ఓ ఆఫీస్ కాకుండా ఇంకా ఏ అవకాశము కూడా 500 రూపాయల టికెట్కి మీకు లేదు. ఈ రెండే బెంపర్ ఆఫర్, చాలా బిగ్గెస్ట్ ఆఫర్స్ ఈ రెండే. ఒకవేళ ఇదే కళ్యాణం టికెట్లకి మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మీతో పాటు ఉచితంగా తీసుకెళ్ళచ్చు. 12 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారే అనుకోండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, ఆఫ్లైన్లో ట్రై చేసినా పెళ్లి కానీ ఆడపిల్లలకి టికెట్ అవసరంలా. మీరు సుపదం క్యూ లైన్లోకి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ నింపితే మీ పెళ్లి కాని అమ్మాయికి 300 రూపాయలు తీసుకొని మీతో పాటు దర్శనానికి పంపిస్తారు. ఇది పద్ధతి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ కూడా ఆఫ్లైన్లో 500 రూపాయలు ట్రై చేసే విధానం. ఇది తప్ప మీరు దయచేసి ఎక్కడ ఎవరిని ఏది నమ్మకండి. అర్థమైందా? ఇంకా రానున్న రోజుల్లో దర్శన టికెట్కి సంబంధించి జూన్ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకొని టికెట్ల గురించి ఏమైనా ప్రాబ్లం ఉంటే దర్శనానికి రూములకి సంబంధించి మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. ఇక ఈ వీడియోలో మిగతా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇక ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖున తిరుమల కొండపైన దాదాపు 1800 ఆఫ్లైన్ రూమ్స్ అయితే భక్తులకు ఇవ్వడం జరిగిందండి. ఎవరికైతే కనుక రూములు లేవో కంగారు పడొద్దు. తిరుమల కొండపైన ఈ ఏప్రిల్ వాళ్ళు దయచేసి మీ ఆధార్ కార్డుతో, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో ఉదయం 5 నుంచి 8 గంటల లోపల క్యూ లైన్లో నిలబడితే మీకు రూములు ఇస్తారు. ఓకేనా అండి? ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, మీరు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా. ఈరోజు
మీ అందరికీ కూడా 300 రూపాయలు 500 రూపాయల టికెట్లు ఉంటే 4 నుంచి 6 గంటల్లో దర్శనం అయిపోతుందండి. ఇక సర్వదర్శనం టోకెన్లు కనుక మీకు ఉన్నట్లయితే 5 నుంచి 6 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇక నిన్న మార్చి 30వ తారీఖున చూడండి 73,519 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 21,564 మంది తలనీలాలు ఇచ్చారు. 4.30 అంటే 4,30,00,000 స్వామివారికి హుండీ కానుకలు అయితే రావటం జరిగింది. ప్రస్తుతానికైతే బాగా ఎండలున్నాయి. దయచేసి ఈ విషయాలు తెలుసుకొని మీరు ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. ఫ్రీ క్యూ లైన్లో మీకు అన్ని అన్నదాన సదుపాయాలు అన్నీ కూడా ఉన్నాయి, కానీ మీరు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, ఏప్రిల్ నెలలో విశేష పూజలు ఏంటో కూడా నేను కొండపైన మీకు చెప్తాను. చూడండి, మీరు ఇక్కడ చూడండి, ఏప్రిల్ 1న శ్రీవారి వసంతోత్సవాలు సమాప్తి, అంటే ఈరోజు అయిపోతుంది. తుంబుర తీర్థం ముక్కోటి కూడా అయిపోతుంది. ఏప్రిల్ 13న శ్రీ భాష్యకారుల ఉత్సవ ఆరంభం. ఏప్రిల్ 20న అక్షయ తృతీయ, పరశురాముని జయంతి. ఓకేనా? ఏప్రిల్ 21న అనంత తాల్వార్ ఉత్సవ ఆరంభం, శ్రీ శంకర జయంతి. ఇవన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి మనకు తిరుమలలో చేసుకుంటున్నటువంటి పండుగలు అన్నమాట. ఓకేనా అండి? విశేష పూజలు అనుకోండి మీరు. ఇవన్నీ కూడా తిరుమలకి సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు మీకు వివరించే ప్రయత్నం అయితే చేశానండి. ఇక స్వామివారికి సంబంధించి మీకు జూన్ వరకు ఆన్లైన్లో దర్శన టికెట్లు పొందలేని వారు, రూములు పొందలేని వారు, టికెట్లు ఉండి లేకుండా మీకేమైనా సమస్యలు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇక అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గము రెండు కూడా తెరిచి ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అంటే ఉదయం 5 నుంచి సాయంత్రము అంటే రాత్రి 9:30 వరకు భక్తులు ఈ ఏప్రిల్ నెలలో వెళ్ళవచ్చు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి, నడక మార్గంలో మొక్కులు తీర్చుకోవాలి అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు. దయచేసి ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. రానున్న రోజుల్లో టికెట్ లేకపోతే ఒకరోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతానికైతే ఉదయము 4:30 తర్వాత ఏదో ఒక టైంలో అయితే ఇచ్చేస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు 7,000 టోకెన్లు ఇచ్చారు. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వటం జరిగింది. అలాగే శ్రీవారి నడక మార్గాన్ని కూడా 2,000 టోకెన్లు ఇస్తున్నారండి. ఇవన్నీ కూడా ఉదయం 6:30 కల్లా అయిపోతున్నాయి. దయచేసి ఇది గమనించి నడక మార్గం వాళ్ళు, సర్వదర్శనం వాళ్ళు, ఈ ఏప్రిల్లో వచ్చేవాళ్ళు మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మరి నేను ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.